63లో 75 ఎకరాల దస్తావేజు నాకు, దాంట్లో ఏడో వాటాదారండి అండి. 8 మంది బెదర్స్ అండి మేము కొనుక్కుంటే దాన్ని ఇప్పుడు ఈ విన్నాల నుంచి మొక్కజొన్న చేసే రైతులు రాజారత్నం అనే అతను కూడా ఇప్పుడు కబ్జాదారుడు అండి. మన్నయ్య గారు వ్యవసాయం కూడా చేస్తున్నాడు ఇవాళ. ఇప్పుడు ఇవాళ చాటరాయిలో ఇది మీటింగ్ పెట్టాడండి, మీటింగ్ పెట్టాడండి. వైఎస్ఆర్సీపీ నాయకులు గుడివాడ బడా నాయకులు అన్నారండి. మాకు 10 ఎకరాల పొలమే ఉందండి, ఫేస్బుక్ ఉంది దానికి. మా బ్రదర్ కూడా వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ అన్నాడు. మరి ఆయన వ్యవసాయం చేస్తున్నాడండి ఇవాళ. ఈ రాజరత్నం వాళ్ళ పెదనాన్న కొడుకు అతను చేస్తున్నాడు, వాళ్ళ బావమరిది. తర్వాత అండి ఆయనది ఇప్పుడు ఈ సర్వే నెంబర్ 552 ఎంఎన్ సర్వే నెంబరు, దానికి హద్దులు ఉన్నాయండి. తూర్పు లాయి చెరువు, దక్షిణ ఉల్లూరు మాణిక్యమ్మ 352 సర్వే నెంబర్ భూమి అండి. ఆ సర్వే నెంబర్ భూమి లాయి చెరువు నుంచి తీసుకొచ్చి మా పక్కన పెట్టి కోనేరు మురళయ్య గారు మా భూముల్లో పెట్టి 7 ఎకరాల 50 సెంట్లు ఎడగొట్టారండి. 59లోంచి దస్తావేజ్ అయితే ఉంది కానండి 5 ఎకరాలకి 7 ఎకరాలన్నర ఎడగొట్టారండి ఇక్కడ. తర్వాత 5 ఎకరాలకే భూమి ఉందండి, దాన్ని ఆన్లైన్లో లేదండి ఇవాళ వరకు. దస్తావేజ్ హద్దులు మటుకి ఉన్న హద్దులు తూర్పు లాయి చెరువు, ఉత్తరం ఒల్లూరు మాణిక్యము, మల్లవారి పచ్చుతరావు నా తాలూకావు. ఎంఆర్ఓ గారేమో 17వ తారీఖునేమో ఆన్లైన్లో చేశారండి, 19వ తారీఖున రిజిస్టర్ అయిందండి. మాకు సర్వే చేసి మా భూమి మాకు ఇప్పించమని కోరుతున్నాం. చాటరాయి మండలం సోమవారం. మాకు 10 ఎకరాలకి డాక్యుమెంట్. 15 ఎకరాలు మాది, 15 ఎకరాలు డాక్యుమెంట్. 7 ఎకరాలు 44 సెంట్ అండి. 4 ఎకరాలు 44 సెంట్ ఏమో మొబా వరలక్ష్మి, 3 ఎకరాలు ఏమో ఉప్పలపాటి వాసు అండి. మేము చేయలేదండి, వాళ్ళు ఏదో డమ్మీ డాక్యుమెంట్ తెచ్చి చేశారు. కేసు పెట్టామండి, కోర్టులో కేసు పెట్టాం. 13వ తారీఖు కోర్టు ఇచ్చిన ఆర్డరు, దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకూడదని. అయినా ఎంఆర్ఓ గారు 17వ తారీఖు ఆన్లైన్ చేసి 19వ తారీఖు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మళ్ళీ 31వ తారీఖు డిసెంబర్ మాకు స్టేటస్కో వచ్చిందండి. అవి వచ్చాక వాళ్ళు ఫెన్సింగ్ కూడా వేశారు. వెళ్తే ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వల్గర్గా చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. అందరినీ కలిసామండి, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళాం. మా దగ్గర అర్జీ పెట్టిన ఇది కూడా ఉందండి. చూపించినా ఎవరో ఏమి దానికి పట్టించుకోలేదు. వెళ్ళామండి, వాళ్ళైతే చెప్తున్నారండి, పలానా మంత్రి గారు పేరు చెప్తున్నారండి, పార్సాద్ గారి పేరు చెప్తున్నారండి. నియోజకవర్గం ఎమ్మెల్యే గారు. మేము అక్కడికి పార్సాద్ గారికి ఈ విషయం అందజేద్దామని కూడా ట్రై చేసామండి. ఇలా వీళ్ళు మీ పేర్లు చెప్పుకొని మీ భూములు ఇట్లా అడుగుతున్నారండి అని కూడా ట్రై చేసామండి. దానివల్ల నాకు ఎటువంటి రెస్పాన్స్ అవ్వదు. ఎవరండి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు మొత్తం టీడీపీ వైసీపీ ఇద్దరు కలిసి, మాకైతే ఊళ్ళో తెలుసు. ఇప్పుడు మేము ఉండేది గుడివాడ సార్. మాకైతే ఊళ్ళో తెలిసింది ఏంటంటే ఆ ఊరు సర్పంచ్ శోభన్ బాబు అంటండి, నాకైతే తెలియదు, నాన్నగారు తెలుసు. అతను వైసీపీ. వీళ్ళందరూ కలిసి ఒక 10 మంది 15 మంది కలిసి వీళ్ళు ఇచ్చేస్తున్నారు. కొత్తగా ఏంటంటే మాది ఇంకొక 5 ఎకరాలు ఆన్లైన్లో లేదు, అది కూడా మీకు కబ్జా చేస్తాము. పక్కన జంక్షన్గా ఎవరో సుబ్రహ్మణ్యం గారంట, ఆయనతో 15 ఎకరాలు ఉంది, ఆయనది కబ్జా చేస్తామని చెప్తున్నారండి. వాళ్ళు ఏదైనా డైరెక్ట్గా ఎకరం 20 లక్షల పైనే ఉంటుందండి, ఎకరం 20 లక్షల పైన. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళామండి, 3-4 సార్లు వెళ్ళాం. ఆవిడ ఎంతసేపు మంత్రి గారి దగ్గరికి వెళ్ళి కలవండి, మంత్రి గారి దగ్గరికి వెళ్ళి కలవండి అని చెప్పుద్దండి. చూపించాం సార్, చూపించాం. సర్వేకి మండల సర్వే చేశారు. మా పొలం 2-3 సార్లు సర్వే చేశారు. మాకు ఎటువంటి కాగితాలు ఇవ్వలేదు సార్. వచ్చారు సార్. ఇప్పుడు మా నాన్నగారి వయసు వచ్చి 74 సంవత్సరాలు సార్. ఇప్పుడు దాదాపుగా 4 రోజుల నుంచి ఆయన తిరుగుతూనే ఉన్నారు. మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు పొలం మాది కాబట్టే మేము కోర్టుకి వెళ్ళాం, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, అందరి దగ్గరికి వెళ్ళాం. దయచేసి మాకు ఎటువంటి న్యాయం చేస్తారన్నది ఇంకా గవర్నమెంట్ చేతుల్లో ఉంది.
సీఎం గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఇది మా విన్నపం తీసుకోవాలని కోరుకుంటున్నాం. మా 4 ఎకరాల 40 సెంటు కొబ్బరి తోట ఉందండి 30 సంవత్సరాల పైన. 46 సంవత్సరాలు సార్. ఇప్పుడు వాళ్ళు కబ్జా చేసిన దాంట్లో 3 ఎకరాల 15 సెంట్ ఏమో కోనేరు మురళీ గారిది, 4 ఎకరాలేమో మా పెద్దనాన్న గారి పిల్లలదండి. 4 ఎకరాల 44 సెంట్లో 46 సంవత్సరాలు కొబ్బరి తోట ఉందండి. వాళ్ళు అది కూడా పడగొట్టేస్తారని చెప్తున్నారు. మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు చేస్తున్నారు. రేపు ఆ కొబ్బరి తోట పడేస్తే కనుక మాకు ఎటువంటి ఆధారం కూడా ఉంటుందండి దాంట్లో. వాళ్ళేమో డాక్యుమెంట్లోనేమో ప్లెయిన్ ల్యాండ్ అని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, దాంట్లోనేమో కొబ్బరి తోట ఉందండి. చల్లగొండ రాజారత్నం, ఉప్పలపాటి వాసు, మువ్వ పుల్లయ్య, శోభన బాబు, ఇంకా ఉన్నారు సార్, 10 మంది పైనే ఉన్నారు. చల్లగొండ రాజారావు ఆల్రెడీ కోర్టు కేసులో వాళ్ళందరి పేర్లు పెట్టాం సార్. మీకు అది కాగితం కూడా సబ్మిట్ చేస్తాం సార్. అదే సార్, మరి రౌడీజమే అనుకోవాలా ఇంకేమనుకోవాలి సార్. ఎక్కడో సినిమాలు చూస్తాం, రియల్ లైఫ్లో మేము అనుభవం పడుతున్నాం సార్. ఇప్పుడు నైట్ పూట వేస్తున్నారండి. ఆ ఫెన్సింగ్ కూడా 2 సార్లు నైట్ పూట వేశారు. ఆ ఊళ్ళో ఎవరడిగినా చెప్తారు సార్. ఆ ఊళ్ళో ఎవరడిగినా ఏంటి జరిగింది అన్నది వాళ్ళే చెప్తారు. అది గవర్నమెంట్ సపోర్ట్ అనే చెప్తున్నారు సార్. మరి అది అదే పార్సాదిగా సపోర్ట్ అని వాళ్ళు చెప్తున్నారు సార్. ఆయన రైతు సార్, నేను ఎక్కడో జాబ్ చేసుకున్నాను సార్. మాకు ఈ రాజకీయంగా మాకు ఎటువంటి ఇది లేదు. వాళ్ళేమో మీడియాలో ఎంత మేము రెడ్లు అయితే వైసీపీ అని, బడా రెడ్లు వైసీపీ అని చెప్పుకుంటున్నారు. అది సార్, ఇంక దాన్ని ఇంకా అంత పొలిటికల్గా వాళ్ళు తీసుకెళ్తే మేము ఎంతవరకు మాట్లాడగలం సార్. మాకు 10 ఎకరాలు మేము 1963లో కొనుక్కున్నాం సార్. మొత్తం 85 ఏకర్స్ సార్ మాది. మా నాన్నగారు వాళ్ళు 8 మంది అన్నదమ్ములు సార్. మా తాతగారి నుంచి వచ్చింది సార్. తాతగారు కొన్నప్పుడే పిల్లల పేరు మీద రాసుకున్నారు సార్. ఆ రోజుకి నేను మైనర్ అండి, కొన్న రోజుకి మైనర్ అనే డాక్యుమెంట్లు ఉదాహరించి రాశారు. మా హ్యాండ్ ఓవర్లో సార్. అవును సార్. ఇప్పుడు ఏదైతే ఈ 7 ఎకరాల 44 సెంటు వాళ్ళు ఇచ్చేసేసారో దానికి పాస్బుక్లు ఆన్లైన్లో అన్నీ ఉన్నాయి సార్. మా అన్నగారు వాళ్ళు కానీ, మురళీ గారి కానీ అందరే ఉన్నాయి సార్. పాస్బుక్లు ఆన్లైన్లో కూడా ఉన్నాయి సార్, 1Bలో కూడా ఉన్నాయి సార్. చాట్రాయి మండలం సోమవారం సార్. మాది గుడివాడ సార్. 2006లో 38 ఎకరాలు 6 సెంట్లు భూమి కొనుక్కున్నాం సార్. అది ఇద్దరు పేర రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. వాళ్ళకి పాస్బుక్లు ఉన్నాయి, రికార్డు ఆన్లైను, 1B అడంగులు అంతా ఉంది. నేను ఈ భూమి 4 నెలల నాడు ఏదో మా అవసరాల నిమిత్తం భూమి అమ్ముకున్న తర్వాత మేము కొనుక్కున్న వాళ్ళకి సర్వే కోసం నిమిత్తం సర్వే మ్యూటేషన్ పెట్టాం. మ్యూటేషన్కి సర్వేకి ఆన్లైన్లో పెడితే వచ్చారండి కొలిసి. దీంట్లో నేను 2006లో కొనుక్కున్నప్పుడైతే నాకు ఈ 352 నెంబర్ ఉందనేది చెప్పలా. ఇప్పుడు 352 ఉంది, 3 ఎకరాల 15 సెంట్లు అని ఇదిగోండి నాకు ఎండార్స్మెంట్ ఇచ్చారు. ఈ ఎండార్స్మెంట్లో మీకు 38 ఎకరాల భూమికి గాను మీరు దీన్ని అనుభవంలో ఉన్నది అంటే నా చేతిలో ఉన్న భూమి 35 ఎకరాల నరే ఉంది అనేది ఎంఆర్ఓ గారు ఇచ్చిన ఎండార్స్మెంట్ అండి. దీంట్లో 352 అనే సర్వే నెంబర్లో 3 ఎకరాల 15 సెంట్లు మీ అనుభవంలో మీ ఎంజాయ్మెంట్లో ఉందనేది ఆవిడ ఇచ్చిన ఎండార్స్మెంట్. నేను తర్వాత డిసెంబర్ 6వ తారీఖున లోకేష్ గారిని ప్రజా దర్బార్లో కలిస్తే వారు ఆఫీస్ నుంచి వాళ్ళ టీం దగ్గర నుంచి చాట్రాయి మండలం పంపించారండి. పంపిస్తే ఇదే ఎండార్స్మెంటు నాకు మళ్ళీ రిటర్న్ చేశారు. చాట్రాయి మండలం నుంచి ఎంఆర్ఓ గారి ఆఫీస్ నుంచి ఆవిడ సైన్. ఇదే నాకు 38 ఎకరాల భూమి, పక్కా డాక్యుమెంట్లు, 1B అడంగులు, పాస్ పుస్తకాలు అంతా రికార్డు ఉందండి. కానీ నీకు నన్ను ఇవాళ ఒక ఆయన భూ కబ్జాదారుడు, భూదోపిడీదారుడు, ఫారెస్ట్ భూమి, ఈ భూమి 370 380 చెబుతారు. దాని మధ్యలో ఉండా నేను ఆ భూమికి. ఇప్పుడు ఈ సలగడ రాజారత్నం అనే అతను ఒక చెరువే ఆక్రమించుకున్నాడు. చెరువు లాయి చెరువు అని అంటారు.
అంటే మాకు ఆ పక్క వెళ్ళే పని లేదు, మేము ఎదురుంటాం. ఆ చెరువు ఆక్యుపై చేశాడు అనేది ఇది చాట్రాయి మండలం అండి. దీని ఆయకట్టు లోపుడి ముసునూరు మండలం. ముసునూరు మండలంలో ఉన్న రైతులు చెరువులో నీళ్ళు లేకుండా చేస్తాడు ఈయన. నీళ్ళు లేకుండా చేస్తే ఈయన పైరేసుకోవటానికి. ఆ రైతులు అందరూ చిన్న చిన్న రైతులు, బీసీలు అండి. వాళ్ళు చాలా ఇబ్బంది పడి ఏం చెప్పుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది చాట్రాయి మండలం, అది ముసునూరు మండలం. దాంతో ఆయన చేసే పని మాకు బురదపోతున్నాడు. నేను సర్వే చేసి నాకు ఏదైనా గవర్నమెంటు ఏ కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి సర్వే చేసి, అది సబ్ డివిజన్ అవ్వలేదండి ముందు ఎవరి దాడికి. ఈ 300 ఎకరానికి ఒకే నెంబర్ ఉండి సబ్ డివిజన్ అవ్వక మేమందరం ఇబ్బంది పడతాం. దీంట్లో ఏదో పొరపాటు జరిగి వాళ్ళు కోర్టుకు వెళ్తే ఈ మొత్తం రైతులు అందరం బ్లాక్ అయిపోతాం ఎర్రర్లో పెట్టి. దానికి అసలు దానికోసమే మేము ఈ ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళటం అయింది. ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే ఆవిడ ఏదో ఆశిస్తూ ఉంటుంది, ఏదో చెప్పొద్ది, ఆ పని అవనీయట్లేదు. 4 నెలల నుంచి రోజు తిరగటమేనండి. ఎక్కడికి వెళ్ళినా మాకేం న్యాయం జరగట్లా. అదేమనంటే నీకు ఈ ఉండదు కూడా ఉంచమని చెబుతున్నారు వీళ్ళు. ఇప్పుడు ఇందాక చాట్రాయి మండలంలో చాట్రాయిలో ప్రెస్ మీట్ పెట్టి, సరే ఇప్పుడు మాకు అక్కడ ప్రెస్ మీట్ పెడదామని ఈరోజు మేము మా చేనుకాడికి వెళ్ళామండి. రేత్రి ఫెన్సింగ్ వేస్తున్నారు, తీసుకొచ్చి ఏదైనా ఛానల్ వాళ్ళని పిలిచి చేద్దామంటే మాకు ఎవరు రావట్లేదు. అదేమంటే కోనేరు మురళి వైసీపీ, ఇప్పుడు వైసీపీయా తెలుగుదేశమా అది అక్కడ ఉన్న మనుషులకు తెలుసు. ఎవరో ఎట్టా నాటకాలు ఆడేది, ఎవరో ఏం గడుపుకునేది, వైసీపీ వాళ్ళతో గడిగి కలిసి ఈ కబ్జాలు చేసేది వాళ్ళు. మేము కబ్జాదారులు ఏదన్నా ఎంక్వైరీ పెడితే ఎవరు ఏం చేసేది మొత్తం బయటకు వస్తుంది. మాకు 38 ఎకరాల భూమి పక్కా రిజిస్ట్రేషన్ ఉంది. మాకు చేసిన ఓనర్స్ ఉన్నారు. మాకు సర్వే చేస్తే భూమి బయటకు వద్దండి. కానీ ఇవాళ వచ్చి నేను 20 సంవత్సరాల నాడు కొనుక్కున్నాను. 2005లో కొనుక్కుని 2006లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. 2006లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే నాకు ఇవాళ నేను కబ్జా చేస్తే నాకు 20 ఏళ్ళ నుంచి నా చేతిలో ఉందిగా భూమి. ఇవాళ వచ్చి నువ్వు డిసెంబర్ 17వ తారీఖు ఏరే వాళ్ళ పేరు ఆన్లైన్ పెట్టించుకుని నా డాక్యుమెంట్ పరిశీలిద్దాం, వాళ్ళకి చేసిన ఆయన డాక్యుమెంట్ పరిశీలిద్దాం. నాకు చేసిన వాళ్ళు ఉండాలి, వాళ్ళకి పాస్బుక్లు ఉన్నాయి. వాళ్ళకి 1951 నుంచి వాళ్ళ ఆధీనంలో వాళ్ళ ఎంజాయ్మెంట్లో ఉంది. పైపెచ్చు వాళ్ళ దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి. ఇవాళ ఏమీ అనామతిగా కొనుక్కుంది కాదు. ఏదో ఫారెస్ట్ భూమి కొడితే తుప్పలు కొట్టి చెట్లు వేసి ఇస్తే నేను కొనుక్కోవాలి. వాళ్ళకి 57లో డాక్యుమెంట్ ఉంది, 52లో ఉంది, 2020లో వాళ్ళకి పాస్బుక్లు ఉన్నాయి. నాకు చేసిన అన్నదమ్ములు 5గురికి పాస్బుక్లు ఉన్నాయి. పాస్బుక్ల ప్రకారంగా నేను ఆ రికార్డు చూసి భూమి కొనుక్కున్నాను. కానీ ఆ రోజు 352 ఉంది అని నాకు తెలియదు. ఇప్పుడు సామాన్యమైన రైతుని నేను దీంట్లో వెనక్కి వెళ్ళి చూసుకుంటే నాకు తెలియదు. నాకెవరు చెప్పరా. సర్వేలు ఆవాళ సర్టిఫికేట్ చేశారు. సర్వే చేసే భూమి కొనుక్కుంటాం కదండి ఎవరైనా. కొనుక్కున్నాం. ఇవాళ వచ్చి 352 దీంట్లో ఉంది. 352 ఏళ్ళకే ఇప్పుడు ఈ మాట్లాడిన రాజారత్నం ఈ కబ్జాదారుడికి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేశారో వాళ్ళ డాక్యుమెంట్కి ఉన్న హద్దులు, వాళ్ళ డాక్యుమెంట్లో ఉన్న భూమి ఎంత ఉందో చూసుకోవచ్చు. అదే ప్రకారంగా ఏ కలెక్టర్ గారు ఎంక్వైరీ చేస్తే నేను దానికి రెడీ. నా భూమి నాకు వస్తే నాకు చాలేదు సార్. నా భూమి రేత్రి ఫెన్సింగ్ వేసి అన్యాక్రాంతం చేసి చేలోకి వెళ్తే భయభ్రాంతులను చేసి ఇవాళ 12 గంటకి మధ్యలో మేము చేలోకి వెళ్తే అసలు వాళ్ళు చేసిన యుద్ధాంశం మా దగ్గర వీడియో ఉంది, మీకు ఆ క్లిప్ పంపిస్తాం అండి. మాకు ఏదన్నా నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా న్యాయం చేసి మా భూమి మాకు ఇప్పిస్తే మేము పార్టీ ఎవరిదనేది వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు.
ఎవరో మనుషులు అనేది భగవంతుడికి తెలుసు, పార్టీ నాయకుడికి తెలుసు. హెచ్చు నాగమహులు ఆ ఊరు వాళ్ళు అక్కడేనండి. సోమవారం శివారు జగన్నాథపురం. గత 15 ఏళ్ళ బట్టి మేము కౌలు చేస్తున్నాం సార్. రీసెంట్గా ఒక 2-3 నెలలు లోపు. నేను వెళ్ళా సార్. నేను కొబ్బరి తోట కూడా వెళ్తుందే కౌలు చేస్తున్నా సార్. కొబ్బరి తోట కూడా ఈ 15 ఏళ్ళ బట్టి నేనే చేస్తుంటే దాంట్లో ఒక 50 ఏళ్ళు, సుమారు 45 ఏళ్ళు 50 ఏళ్ళు కొబ్బరి తోట ఉంది. అది నేనే చేస్తున్నా కౌలుకి. వాళ్ళు వచ్చి మధ్యలో రాళ్ళు బాతారండి. రాత్రి మొన్న రాత్రి రాళ్ళు బాతారని తెల్లారి పొద్దున్నే నేను వెళ్ళి చూసా. 7 దాకా ఉన్నానండి రాత్రులు. అప్పటికేమీ లేదు. తెల్లారి 6 వెళ్ళేసరికి రాళ్ళు పాతే ఉన్నాయండి. తుక్కు నుబ్బెడుతున్నారు. ఏంటి తుక్కు నుబ్బెడుతున్నారు? ఇక్కడ ఇది నేను కౌలు తీసుకున్నా, కౌలు కట్టేశాను, నేను తోట కూడా వేరే వాళ్ళకి అమ్ముకున్నాను, ఏంటంటే నీ దిక్కుండా కాడ చెప్పుకో అని చెప్తున్నారండి. అని కలపడ్డారండి. ఇప్పుడు ఈ కబ్జాకి వచ్చిన రాజరత్నం, వాసు, రవి వీళ్ళని కంప్లైంట్ ఇటా కాదు. కంప్లైంట్ ఏడా తీసుకోరు. కృష్ణా జిల్లా మొత్తంలో మా పేరు చెప్తే ఎవరు తీసుకోరా? అదేనండి, నేను అల్టాకు భయపడ్డానండి. సార్ ఇప్పుడు 352 సర్వే నెంబర్ డాక్యుమెంట్ వచ్చి అది ఒరిజినలే సార్. అది 1958లో కరుణూతల సేతుమాధవ్ గారు అని చెప్పి ఎవరైతే మాకు పొలం అమ్మారో ఆయనకే పొలం అమ్మారు. అవి మొత్తం 2 డాక్యుమెంట్స్ సార్. 898 డాక్యుమెంట్ నెంబరు, 899. 898 డాక్యుమెంట్ వచ్చి 5 acres, 899 డాక్యుమెంట్ వచ్చి 2.44 acres. వీళ్ళు ఆ డాక్యుమెంట్ని ఎలాగైనా సంపాదించారు. ఆ డాక్యుమెంట్ సంపాదించి ఆ రైతును పట్టుకొని ఎంఆర్ఓ గారి చేతుల మీదగానే 100% అది 5 acres డాక్యుమెంటుని వాళ్ళు 7.44 acres కింద చేసుకున్నారు సార్. ఇంకోటి ఏంటంటే ఈ 352 సర్వే నెంబరు ఇప్పుడు మన ఎవరైనా సరే మనం ఒక భూమి కొనుక్కున్నామంటే దానికి హద్దులు ఉంటాయి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏం చేశారంటే ఆ హద్దుల్లోనేమో అది 352 సర్వే నెంబర్ వచ్చి 1959లో కొనుక్కుంటే వీళ్ళు 1961లో రీసర్వే చేసినప్పుడు అది మా పక్కన వచ్చింది సార్. ఇది మా 558 సర్వే నెంబర్లో వచ్చింది. అది మాకైతే తెలియదు సార్. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఆ హద్దుల్ని తీసుకొచ్చి మా హద్దుల కింద పెట్టి ఎంఆర్ఓ గారి సపోర్ట్ ద్వారా అది చేశారు సార్. మాకు ఒక ఇంటిమేట్ కూడా చేయలేదు సార్. ఏమంటే ఇట్లా 352 మీ దాంట్లో ఉంది, 352 ఇట్లా మీ దాంట్లో ఉన్నది అని మాకు మురళీ గారికి కానీ మాకు కానీ ఎటువంటి లెటరు ఎటువంటిది ఇవ్వలేదు సార్. పైపెత్తు నాకు ఇచ్చిన ఎండార్స్మెంట్ పేపర్లో మీరు ఎంజాయ్మెంట్లో ఉండాలని కూడా ఇచ్చారు. 352లో మీకు 2006 నుంచి మీరే ఎంజాయ్మెంట్లో ఉన్నారు ఈ భూములు అనేది కూడా ఆవిడ రాసింది. 3 ఎకరాలు 15 సెంట్లు నాది. వీరిది సర్వే రిపోర్ట్ ఇవ్వాలి. ఆ రోజు కూడా సార్ సర్వే అని చెప్పి వాళ్ళు ఒక 20 మంది 30 మంది వచ్చారు సార్. మాకు అది తెలియదు. 20-30 మంది వచ్చి సర్వే అని చెప్పి వచ్చి స్పాట్లో రాళ్ళేసేసారు సార్. రాళ్ళేసారు. దౌర్జన్యం అండి. అసలు మాకు వాళ్ళ వెనకాల ఎంఆర్ఓ గారికి వెళ్ళి సార్ సమన్లు వెళ్ళి ఎంఆర్ఓ గారికి వెళ్ళాకే ఆవిడ ఆన్లైన్ ఎక్కిచ్చేసింది సార్. 13వ తారీఖు డిసెంబర్ 13వ తారీఖు కోర్టు స్టే ఇచ్చింది సార్. వీళ్ళు 17వ తారీఖు ఆన్లైన్ చేశారు సార్. 1B అడంగుల్లో ఆన్లైన్లో డేట్ ఉంది సార్. 17th చేశారండి. ఇక్కడ లేదండి. అడిగితే కేసు పెడతా లోన్ వేస్తా అంటే భయం వేసి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళటం మానేసి డబ్బుగా ఎందుకు ఇవ్వలేదు సార్. డబ్బు ఇవ్వకపోతే అసలు మాకు 1B చేశారు. అది ఈ రోజుల్లో భూ కబ్జా అన్నది చాలా పెద్ద విషయం సార్. మా పొలంలో కౌలు చేసుకునే రైతులు ఈరోజు వాళ్ళు అంత పెద్ద సాహసం చేశారంటే మరి వాళ్ళ వెనకాతలు ఎవరు ఉన్నారన్నది అది మీరే దాన్ని తీసుకురావచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.